హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ కొద్ది రోజులుగా కనిపించడం లేదేంటి? అసలు ఏపీలోనే ఉన్నాడా లేక విదేశాలకు వెళ్ళిపోయాడా? జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆయన జగన్ కంటే ఎక్కువగా మీడియా ముందు కనిపించేది సజ్జల. ఓటమి తర్వాత అసలు మీడియా ముందుకు రావటం లేదేంటి? 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో నిత్యం మీడియా ముందు కనిపిస్తూ అన్ని శాఖల మంత్రుల వ్యవహారాలు మొత్తం ఈయనే చూస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అని అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటి వారు గతంలో వైసీపీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టేవారు. అయితే వీరంతా కేవలం పవన్, చంద్రబాబు, లోకేష్ను తిట్టడానికి మాత్రమే పరిమితం అయ్యేవారు. పాలసీపై మాట్లాడడానికి వీళ్ళు మాత్రం దూరంగా ఉండేవారు. వీరంతా జగన్ క్యాబినెట్లో మంత్రులుగా చేసినప్పటికీ వారి శాఖలకు సంబంధించిన పాలసీ వ్యవహారాలపై మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడేవారు. పార్టీ, ప్రభుత్వ విధి విధానాలు ఆయనే చెప్పేవారు. కానీ అధికారం చేతులు మారిన తర్వాత సజ్జల కనిపించడం లేదు. పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడడం లేదు. జగన్కు ప్రతిపక్ష హోదా, కాంగ్రెస్లో వైసీపీ విలీనం, పార్టీ ఆఫీసుల కూల్చివేత, జగన్ పథకాల పేర్లు మార్పు వంటి కీలక సంఘటనలు జరుగుతున్నప్పటికీ వాటిపై స్పందించేందుకు సజ్జల రావడం లేదు. సజ్జల ఎక్కడా కనిపించకపోయేసరికి ఆయన్ను జగన్ దూరం పెట్టారు కావచ్చు అని అంతా మాట్లాడుకుంటున్నారు. సజ్జల వల్లే జగన్ ఓడిపోయారని, సజ్జల తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఈరోజు పార్టీ ఇంత దారుణంగా దిగజారిందని, సజ్జల ఆయన కొడుకు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. మొన్నటికి మొన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా సజ్జలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ విషయాలు తమ అధినేతకు తెలియకుండా సజ్జల చేశారని మండిపడ్డారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్కు కలిసేందుకు కూడా అవకాశం లేకుండా ఓ గోడలాగా సజ్జల అడ్డుగా ఉన్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మంత్రులు మితిమీరి మాట్లాడినా అడ్డుకోవాల్సిన సజ్జల వారిని ప్రోత్సహించారని అన్నారు. ఈరోజు పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం సజ్జలే అని అంత అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్కు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో సజ్జలను దూరంగా పెట్టారని అంటున్నారు. మరి నిజంగానే జగన్ దూరంగా పెట్టారా లేక ఆయనే దూరంగా ఉంటున్నారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్.